2,000 years later. సో హాయ్ గైస్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి చూసుకున్నట్లయితే మనం వచ్చేసి కవాసాకి బైక్ దగ్గర అయితే ఉన్నాం. సో నాకు వచ్చేసి ఈరోజు కార్లతో అయితే తిరిగేసి బోర్ వచ్చేసింది. సో ఇవాళ వచ్చేసి మంచి కవాసాకి బైక్ నింజా H2Rతో వచ్చేసి రైడ్ అయితే వేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత బాగుందో కవాసాకి H2R. సో మనం వచ్చేసి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నాది కూడా కాదు, మా ఫ్రెండ్ బైక్ అనమాట. అడిగిస్తాను ఒక రైడ్కి రా ప్లీజ్ రాని. సో మనం వచ్చేసి రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఏ పాప నా బైక్ ఎక్కుతావా? ఎక్కదంటలేండి. ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మా ముందు టైర్ కూడా లేపడం వచ్చి గాయస్ నాకు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మామూలేదు వీళ్ళందరికీ కటింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. కట్ స్మాల్ గిట్ల వాళ్ళకి దెబ్బకి భయపడిపోతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి దూసుకుంటూ వెళ్ళిపోదాం. అంత స్పీడ్ అవసరం లేదు. సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళాక మంచి స్పీడ్ మెయింటైన్ చేద్దాం. Vivo 60 అంట, అది కూడా వచ్చేసిందారా? మెసేజ్లు వస్తున్నాయి, Vivo 60 కొనండి, Vivo 60 కొనండి అని మెసేజ్లు కూడా వచ్చేస్తున్నాయి గాయస్. ఓకే మనం వచ్చేసి ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే చూసుకోండి, మామూలుగా లేపట్లేదు, అసలు మామూలు లేవట్లేదు టైర్లు. అమ్మో మళ్ళీ ఎక్కువ లేపితే పడిపోతాము. మన సబ్స్క్రైబర్స్ ముందు పరువు పోతుంది మళ్ళీ. సో ఓకే ఇప్పుడైతే మామూలుగా వెళ్ళిపోకూడదు, స్పీడ్ మామూలుగా అరే ఏంటా బైక్ అడుగు వచ్చేసాను. అరే గాయస్ నా బైక్ కదలట్లేదు, ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళట్లేదు గాయస్. అరే చుట్టూ తిరుగుతుంది కానీ వెళ్ళట్లేదు. అరే గాయస్ నా బైక్ ఏమైంది గాయస్? ఇది అసలే నాది కూడా కాదు, మా ఫ్రెండ్ది. ఇప్పుడు ఏమైంది గాయస్? బైక్ అసలు వెళ్ళట్లేదు, ఎంత ట్రై చేసినా ముందుకి. ఏమైంది? అరే ఇప్పుడు వెళ్ళింది కొద్దిగా అంతే, మళ్ళీ వెళ్ళట్లేదు. ఏమైంది గాయస్ దీనికి? అసలు కవాసాకి బైక్కి ఏమైనా ట్రబుల్ వచ్చిందా ఏంటి? ఏమైంది గాయస్? సరే దిగి చూద్దాం ఏమైందో. దీనికి వచ్చేసి ఏం కాలేదు, బాగానే ఉంది కదా, ఎందుకు వెళ్ళట్లేదు ముందుకి? ఇంకేమైనా దెయ్యం ఏమైనా పట్టిందా ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం, మొత్తం గన్ స్కోప్ ఓపెన్ చేసి ఏమైనా అయిందేమో. ఏం కాలేదే, మరి ఇప్పుడు ఎలా? గాయస్ ఇప్పుడు వచ్చేసి అరే మన బైక్ మాయమైంది గాయస్. అరే గాయస్ మన బైక్ మాయమైంది, ఇక్కడే ఉండాలి కదా మన బైక్, ఏమైంది? అరే అమ్మో భూతం గాయస్. వస్తే భూతము నువ్వేనా ఏంటి నా బైక్ని మాయం చేసింది? అవును రా, నేనే రా నీ బైక్ని మాయం చేసింది. నువ్వు ఇప్పుడు నా చేతిలో అయిపోయావు. అమ్మో గాయస్ భూతం అంటావు, నాకు భయం అవుతుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మో నా బైక్ ఇవ్వే ప్లీజ్, మాయమైపోయింది. నా బైక్ ఇవ్వే ప్లీజ్, నీకు దండం పెడతాదు. అది కూడా కాదు, మాయం చేసింది ఇదే. ఒరే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా చవిటి, వెనక్కి తిరిగి చూడు. అమ్మ నన్నే చోటోడు అంటావా? మామూలుగా ఉండదు నీతో. ఇక్కడే అసలు దీనికి అసలు ఏం కావట్లేదు గాయస్. ఒకసారి అయితే వెనక్కి తిరిగి చూద్దాం. అరే గాయస్ నా బైక్ మాయం చేసి సైకిల్ ఇచ్చింది గాయస్. సైకిల్ ఏం చేసుకోవాలి గాయస్? అరే అమ్మ మళ్ళీ వచ్చింది, ఇది పోతుంది దెయ్యం. అరే మళ్ళీ మాయమైపోయింది. అరే నన్ను మెగా ర్యాంప్ దగ్గరికి పంపించింది గాయస్. దీన్ని కంప్లీట్ చేయాలా నేను ఇప్పుడు? అప్పుడే నా బైక్ ఇస్తుందా? అమ్మ బాబోయ్. ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. సైకిల్ అయితే చూడండి ఎంత పిచ్చి తెచ్చిందో, అసలు నాకు ఇదేం నచ్చలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది గాయస్, మనం ఇప్పుడు దీన్ని కిందకి వెళ్ళి కంప్లీట్ చేస్తే అప్పుడు వేరే బైక్కి అప్గ్రేడ్ అవుతాం. అట్లా నాకు అర్థమైంది గాయస్. ఇదేంటంటే మనం అట్లా అప్గ్రేడ్ అవుతుంటూ కవాసాకి H2R బైక్ అప్గ్రేడ్ అవుతాం అలా అనమాట. నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడైతే మా అప్గ్రేడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం బైక్స్ని.
అసలే మనం ర్యాంప్లోనే కింగ్ కదా, అసలు మామూలుగా ఉండకూడదు. సైకిల్ వచ్చేసి కొద్దిగా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది. మంచి సైకిల్ వచ్చింది ఆ బోతం, మంచి సైకిల్ వచ్చింది. కాస్త బోతం మంచిదే అనమాట. మనం బోతం ఓకే దయ్యం. అదైతే ఇప్పుడు ఎక్కడుందో మరి, నా వెనకాల ఏం రావట్లే కదా నన్ను వెంటాడుకుంటూ. సో ఓకే సైకిల్ వచ్చేసి కంప్లీట్ చేస్తాం. ఏమన్నా కంప్లీట్ చేస్తాం, అసలే మనం ర్యాంప్ కింగ్. సో ఓకే చెల్లో గాయ్స్, ఇప్పుడు నెక్స్ట్ దానికైతే అప్గ్రేడ్ అయిపోతాం. సో ఇప్పుడు వచ్చేసి స్కూటర్ అయితే ఇచ్చింది నాకు, చిన్న స్కూటర్ అయితే ఇచ్చింది ప్లెజరు. ఇది వచ్చేసి బాగానే ఉంది, కొద్దిగా దానికంటే కొద్దిగా స్పీడ్ పోద్ది అనుకుంటా. మనోడు అయితే హెల్మెట్ పెట్టుకున్నాడు. ఓకే వెళ్ళిపోదాం, ఇప్పుడు మాల్కొండ కూడా వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడు వచ్చేసి రేస్ ఇచ్చుకుంటే అయితే వెళ్ళిపోదాం. బుజు ఇజు ఈ స్కూటీ మరి మాల్కొండ కూడా ఏందిగా, ఈ స్కూటీ ఇంత చిన్నగా ఉంది నాకు. అమ్మో దానికైతే తగిలేసాం. అరే ఇది పోతుంది గాయస్, కంట్రోల్ పోతుంది. అదే కింద పడిపోయాం, ఏం కావాలి మళ్ళీ వస్తాం. మామూలుగా వచ్చేసాం. ఆ బోతం అయితే నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చింది, స్కూటీ కంట్రోల్ తప్పింది కాబట్టి. అక్కడ కూడా తగిలేసాం దానికి, అయినా కానీ వచ్చేసాం. సో ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మామూలుగా ఉండకూడదు. ఈ రెక్కలు వచ్చేసి నాకు తగిలేస్తున్నాయి గాయ్స్. ఆ రెక్కలు తగిలాయి కాబట్టి ఇంకో ఛాన్స్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి స్కూటర్తో వచ్చేసి కంప్లీట్ చేసేసాం ర్యాంప్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది, పల్సర్ అయితే ఇచ్చింది. పల్సర్ బైక్ మరి మామూలుగా ఉండకూడదు. పల్సర్ ఓకే బాగానే ఉంటుంది, వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే బైక్ ఇస్తే కవాసాకి హెచ్‌ఆర్ ఇస్తే బాగుంటుంది. వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా, వెళ్ళిపోయి మన బైక్ ఎట్టుకొని వెళ్ళిపోవడం. సో ఓకే ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం. ప్లెజర్ అదే పల్సర్ 200, 300, 400, 500 ఇది తెలీదు, ఎవరికి తెలుసు. 800 లేకపోతే పల్సర్ 500 అనుకుంటా, రెడ్ కలర్లో ఉంది. ఓకే వెళ్ళిపోదాం. అమ్మో మామూలుగా వెళ్ళట్లేదు, మామూలు స్పీడ్ కదా అసలు. నాకు ఇది వచ్చేసి నచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి కేటీఎం బైక్ అయితే వచ్చింది గాయస్. కేటీఎం పర్లేదు, మీకు తెలుసు కదా. మా అమ్మో గాల్లోకి కూడా ఎగురుతుంది ఇది. సో ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మనం వచ్చేసి మామూలుగా ఆడట్లేదు, ర్యాంపు తెలుసు కదా మనం ర్యాంప్ కింగ్ అని. ఇది వచ్చేసి హెల్మెట్ పెట్టుకోలేదు ఇప్పుడు. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. మామూలు స్పీడ్లో అయితే వెళ్ళట్లేదు కేటీఎం. ఏదైనా అంతే కదా గాయస్, కేటీఎం అయినా ఏదైనా అసలు డౌన్ ఉండిపోయింది, అసలు రేస్ ఇవ్వట్లేదు. డౌన్ ఉంది కాబట్టి అదే వెళ్ళిపోతుంది. అమ్మో ఏమన్నా ఎగిరింది అసలు. సో ఓకే కేటీఎంతో కూడా ఇదే కంప్లీట్ అయితే చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మన హయాబుజా అయితే ఇచ్చింది. 10 మామూలుగా ఉండకూడదు. హయాబుజా బైక్ అయితే సారీ కవాసాకి బైక్ అనమాట. సో సారీ గైస్, కవాసాకి బైక్ అనమాట ఇది. కవాసాకి హెచ్‌ఆర్ హయాబుజా అలవాటు అయిపోయింది నాకు ఆ పేరు. సో అదే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మన కవాసాకి హెచ్‌ఆర్ అయితే వచ్చేసింది. సో చెల్లో గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మరి మామూలుగా ఉండకూడదు, స్పీడు అన్నిటికంటే ఇదే స్పీడ్ అనమాట. సో ఓకే చూసారు కదా, అమ్మమ్మో 3 వెళ్తుంది.